తులారాశి వారికి ఈ ఆషాఢ మాసం మంగళవారం అత్యంత ప్రత్యేకమైన రోజుగా మారబోతుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశలు నింపే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, కుటుంబం, ప్రేమ, వివాహం, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి కీలక అంశాలలో ఆంజనేయ స్వామి కృపతో అనుకూల పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు ఒక చిన్న నిర్లక్ష్యం మీ అదృష్టాన్ని ఆలస్యం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ ముఖ్యమైన విషయం ఏమిటి, ఈరోజు చేయాల్సిన శక్తివంతమైన పరిహారం ఏమిటో కూడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఈ చివరి వరకు తప్పకుండా చూడండి. అందరికీ కూడా నమస్కారం అండి. ఓం శ్రీ హనుమతే నమః. రాశివర్స్ తెలుగు ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలుపుకుంటున్నాను. ఈరోజు ఆషాఢ మాసం మంగళవారం. ఈ యొక్క వీరాంజనేయ స్వామి అనుగ్రహంతో తులారాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితి, కుటుంబ జీవితం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు, కోర్టు వ్యవహారాలు, ఆస్తి విషయాలు మరియు అదృష్టపరంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈరోజు ముందుగా పంచాంగం చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవన సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం 4వ తారీఖు ఆగస్టు మంగళవారం షష్ఠి రాత్రి 10 గంటల 3 నిమిషాల వరకు ఉండి తర్వాత సప్తమి ప్రారంభమవుతుంది. రేవతి నక్షత్రం రాత్రి 9 గంటల 54 నిమిషాల వరకు ఉండి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత గడియలు సాయంత్రం 7 గంటల 29 నిమిషాల నుంచి 9 గంటల 4 నిమిషాల వరకు. వర్జం ఉదయం 9 గంటల 57 నిమిషాల నుంచి 11 గంటల 33 నిమిషాల వరకు. దుర్ముహూర్తం 8 గంటల 33 నిమిషాల నుంచి 9 గంటల 24 నిమిషాల వరకు. చంద్రుడు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి బెల్లం లేదా వడమాల నైవేద్యం సమర్పించి మంగళవారం నాడు ఓం శ్రీ హనుమతేరే మంత్రాన్ని 11 లేదా 108 సార్లు జపిస్తే ఉద్యోగ పురోగతి, ఆర్థిక స్థిరత్వం, వ్యాపార లాభాలు, అలాగే అనుకోని శుభవార్తలు వింటారు. శత్రు విజయాలు సాధిస్తారు. ఇక తులారాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి వల్ల ఉద్యోగం, వ్యాపారం, అలాగే ధనలాభం, కుటుంబం, ప్రేమ, వివాహం, ఆరోగ్యం, విద్య, విదేశీ అవకాశాలు మరియు అదృష్టంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో మనం ఒక్కో అంశాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి దినఫలాలు ఆగస్టు 4 ఆర్థిక స్థితి కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే ఈరోజు తులారాశి వారికి ధనయోగం బలంగా ఉంది. గతంలో నిలిచిపోయినటువంటి ధనం ఏదైతే ఉందో చేతికి అందుతుంది. ఆర్థిక పురోగతి, ఫైనాన్షియల్ గ్రోత్, సంపద పెరుగుదలకు అనుకూలమైన సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపిలు, స్టాక్ మార్కెట్, బంగారం, రియల్ ఎస్టేట్ వంటి పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహాతో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను మీకు అందిస్తాయి. వ్యాపారంలో రావాల్సిన బకాయిలు వసూలై క్యాష్ ఫ్లో అనేది మెరుగవుతుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గి కొత్త ప్రణాళికలు అమలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఆన్లైన్ ఆదాయం, డిజిటల్ బిజినెస్, ఫ్రీలాన్సింగ్, ఈ కామర్స్ వంటి రంగాలలో అదనపు ఆదాయ అవకాశాలు ఉంటాయి. శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఈరోజు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో స్థిరమైన సంపదను నిర్మించడానికి మీకు ఈ రాశి వారికి ఉపయోగపడతాయండి. ఇక ఉద్యోగ, వ్యాపార పరంగా మనం ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభించి ప్రమోషన్, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం లేదా ఎంఎన్సి అవకాశం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారవేత్తలకు కొత్త కస్టమర్లు, పెద్ద ఆర్డర్లు మరియు లాభదాయకమైనటువంటి వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. ఇక ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, డిజిటల్ మార్కెటింగ్, ఈ కామర్స్, విదేశీ ఉద్యోగ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన పురోగతి కనిపిస్తోంది. భాగస్వామ్య వ్యాపారంలో నమ్మకం అనేది పెరిగి వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలు ఏర్పడతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. మరి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో కనుక మనం చూసుకుంటే గత కొంతకాలంగా ఉన్నటువంటి అలసట అనేది తగ్గి శరీరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత పెరిగి ఒత్తిడి తగ్గడంతో పనుల్లో ఏకాగ్రత అనేది మెరుగవుతుంది. యోగా, ప్రాణాయామం మరియు ఉదయపు నడక ఆరోగ్యాన్ని మరింతగా బలోపేతం చేస్తాయి. సమతుల్యమైన ఆహారం, తగినంత నీరు మరియు విశ్రాంతితో శారీరక శక్తి పెరుగుతోంది. ఆంజనేయ స్వామి కటాక్షంతో చిన్నపాటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందేటటువంటి అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయండి. ఇక ప్రేమ మరియు వివాహ జీవిత పరంగా ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూసుకుంటే కనుక ప్రేమికుల మధ్యన అపార్థాలు తొలగి
పరస్పర నమ్మకం మరింతగా బలపడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి సంబంధం లేదా శుభవార్తలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్యన ప్రేమ, అవగాహన మరియు సఖ్యత పెరిగి కుటుంబ జీవితం ఆనందంగా సాగుతుంది. నిశ్చితార్థం లేదా వివాహానికి సంబంధించిన చర్చలు సానుకూల దిశగా ముందుకు సాగుతాయండి. ఇక ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయాలనుకునే వారికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడేటటువంటి అవకాశం ఈ రాశి వారికి కనిపిస్తోంది. ఇక కుటుంబ విషయాలు కనుక మనం ఈ రాశి వారికి చూసుకుంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తొలగి సంతోషకరమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఇంట్లో శుభకార్యాలు లేదా మంగళకరమైన కార్యక్రమాలకు సంబంధించిన చర్చలు ప్రారంభమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పెద్దల ఆశీర్వాదంతో ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు విజయవంతంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల సహకారంతో ఒక ముఖ్యమైన పని సులభంగా ఈ రాశి వారికి పూర్తవుతుందని మనం చెప్పుకోవచ్చు. కుటుంబంలో ఆనందం, ఐక్యత మరియు ఆర్థిక భద్రత పెరిగే సూచనలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి విద్యార్థులకు కనుక మనం చూసుకున్నట్లయితే, చదువులో ఏకాగ్రత పెరిగి పరీక్షల్లో మంచి మార్కులు సాధించే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షలు, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు మరియు క్యాంపస్ ప్లేస్మెంట్స్కు సిద్ధమవుతున్న వారికి ఇది అనుకూలమైన రోజని చెప్పుకోవచ్చు. గురువుల సూచనలు మీ విజయానికి కీలకంగా మారబోతున్నాయండి. విదేశీ విద్య లేదా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు మెరుగుపడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక క్రమశిక్షణతో చేసిన కృషికి మంచి గుర్తింపు మరియు విజయాలు అనేవి లభిస్తాయి. మరి రాశి మహిళలకు ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మనం చూసుకుంటే కనుక, ఉద్యోగినులకు కార్యాలయంలో గౌరవం, గుర్తింపు మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అలాగే గృహిణులు ప్రారంభించే కొత్త పనులు కుటుంబానికి ఆర్థికంగా ఉపయోగపడనున్నాయి. ఇక హోమ్ బిజినెస్, బొటిక్, బ్యూటీ, ఆన్లైన్ వ్యాపారం, హ్యాండ్మేడ్ ఉత్పత్తులు చేసే మహిళలకు కూడా లాభదాయకమైన అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు మానసిక ప్రశాంతత పెరుగుతుందండి. ఇక కుటుంబంలో శుభవార్తలు, సంతోషకరమైన సంఘటనలు మరియు లక్ష్మీ కటాక్షం పొందే సూచనలు రాశి వారికి కనిపిస్తున్నాయి. మరి వీరు చేసుకోవాల్సిన పరిహారాలు, భక్తి సూచనలు కనుక మనం చూసుకుంటే, ఈ మంగళవారం శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి సింధూరాన్ని సమర్పించి భగవంతుని ఆశీర్వాదాలు తీసుకోండి. ఓం శ్రీ హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే ధైర్యం, విజయం, ధనయోగం మరియు శత్రు నివారణ కలుగుతాయని ఒక విశ్వాసం. బెల్లం, వడమాల లేదా తమలపాకులు సమర్పించి భక్తితో ప్రార్థన చేయండి. పేదలకు అన్నదానం లేదా పండ్లను దానం చేయటం ద్వారా పుణ్య ఫలితాలు మరియు సానుకూల శక్తి లభిస్తుందని ఒక నమ్మకం. సాయంత్రం హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పారాయణం చేస్తే కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఉద్యోగ పురోగతి మరియు ఆర్థికాభివృద్ధికి అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మరి ఇవి ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క ఆగస్టు మాసం 4వ తారీఖు మంగళవారం ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం, అలాగే కుటుంబం, ప్రేమ, వివాహం మరియు ఆరోగ్యపరంగా శుభ సూచనలు బలంగా కనిపిస్తున్నాయండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయాలు అనేవి ఇక మీవే. సానుకూల ఆలోచన, కష్టపడి చేసే ప్రయత్నం మరియు దైవభక్తి మీ జీవితంలో కొత్త అవకాశాలకు మార్గం చూపగలుగుతాయి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాశివస్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. ప్రతిరోజు రాశి ఫలాలు, గ్రహ గోచార విశ్లేషణలు, పంచాంగ విశేషాలు మరియు ఆధ్యాత్మిక పరిహారాల కోసం మా ఛానల్తో అనుసంధానంగా ఉండండి.